దేవుని ఉగ్రతకు కారకులెవరు అనే పాఠాన్ని నిన్న మనం ప్రారంభించాం. సగం కన్నా ఎక్కువ పాఠం పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుని ఉగ్రతకు కారకులు ఎవరు? దేవుని పిల్లారా, దేవుని మనస్తత్వాన్ని నిన్న మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆయన మానవుల ప్రవర్తనల పట్ల విసుగు చెంది కోపంతో ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతోంది. అనేక వచనాలు ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావో అలాగే ఆయన కోపాన్ని కూడా తెలియజేస్తున్నవి. ఆయన మాటని పట్టించుకొని వినని ప్రజల పట్ల ఆయన విసుగు చెంది విరక్తితో దండించటానికి సిద్ధపడ్డాడు కూడా అనేక సార్లు. ఉగ్రత అనగానే తీవ్రత, తీక్షణత, ఉగ్రత్వము అనే అర్థాలు వస్తాయని నిన్న మనం చూశాం. ఉగ్రత అనగానే తీవ్రత అనగా దేవునికి కలిగినటువంటి తీవ్రమైన కోపము అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తీవ్రమైన కోపం వలన దేవుడు మానవులను దండిస్తున్నాడు. దేవునికి ఉగ్రత వస్తే ఏమవుతుంది అని మనం పరిశీలించినప్పుడు దేవుని ఉగ్రత వలన మానవాళి మీదకు భయంకరమైన శిక్ష వస్తుంది అని మనకు అర్థమైంది. దేవుడు అనేక విధాలుగా మానవాళిని శిక్షిస్తూ అనగా దండిస్తూ తన వైపు ఆలోచింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన కోపాన్ని పలు విధాలుగా చూపిస్తూ ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుని ఉగ్రత బయలుపరచబడుతూ ఉంటుంది. మనిషి కొరకరాని కొయ్యగా తయారైనప్పుడు, ఆయన ఆజ్ఞలను బేఖాతరు చేసినప్పుడు, ఆయన ఆలోచనలను ఏమాత్రం పట్టించుకోనప్పుడు దేవుడు ఉగ్రుడై మానవాళిని కబళించడానికి, తద్వారా మిగిలిన జనాంగాలకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి దేవునికి ఎందుకు ఇంత ఉగ్రత, కోపం వస్తున్నాయి అని మనం ఆలోచిస్తే దానికి చాలా కారణాలు నిన్న మనకు కనిపించాయి. దానిలో మొదటిది ఆయనను విసర్జించడం, దేవుణ్ణి త్యజించడం. రెండవది అవిధేయతను కనపరచడం, అనగా దేవుని మాటలను, ఆజ్ఞలను పట్టించుకోకపోవడం. మూడవది దుర్నీతి, మానవ బ్రతుకులలో పేరుకుపోయినటువంటి దుర్నీతి దేవునికి ఉగ్రత కలిగించడానికి కారణమవుతోంది. అలాగే నాలుగవదిగా వ్యర్థమైన మాటలు, మానవులు పలికే వ్యర్థమైన మాటలు, ఎందుకు పనికిరాని మాటలు కూడా దేవునికి తీవ్ర కోపాన్ని కలిగించి మానవులను శిక్షించడానికి పూనుకుంటున్నాయి అని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే ఐదవదిగా మనస్సు, శరీరము నుండి పుట్టుకొస్తున్న కోరికలను యథేచ్ఛగా తీర్చుకోవడము, దాని కొరకు ఇహ అసలు వెనక ముందు ఆలోచించకపోవడము, దేవుడు ఉన్నాడనే సంగతిని విస్మరించడము, దేవుడు చూస్తున్నాడు అనే భయాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారంగా మానవులు శరీర కోరికలు, మనస్సు కోరికలను నెరవేర్చుకోవడానికి తాపత్రయపడడం వల్ల వాటిని చూసి తట్టుకోలేనటువంటి దేవుడు మానవాళిని దండించడానికి తన ఉగ్ర రూపాన్ని కనబరుస్తూ ఉంటాడు అన్నది మనం చూసినటువంటి ఐదో విషయం. ఇకపోతే ఆరవదిగా సువార్తకు ఆటంకం కలిగిస్తే దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి దిగి వస్తుంది అని మనం చూసాం. ఈ అంశాలన్నీ కూడా మన జీవితాలలో ఏదో ఒక సందర్భంలో జరుగుతున్నవే. మనం వేటికి అతీతులమైన వాళ్ళము కాము. దేవుని ఆజ్ఞలను మనం చాలా తేలిగ్గా విసర్జిస్తున్నాం. దేవుని ఉద్దేశాలను మనం పట్టించుకోవట్లేదు, అసలు మన లెక్కల్లోకే ఉండట్లేదు అసలు దేవుని మాటలు. మన జీవితము, మన ఆనందము, మన సంతోషమే సరిపోతుంది తప్పించి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనకు లోబడి బ్రతకాలి, ఆయనను ప్రధానంగా చేసుకుని, అనగా మన ముందున్న లక్ష్యముగా దేవుణ్ణి చేసుకుని మనం వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. అలాగే అవిధేయులుగా బ్రతకడం, ఆజ్ఞలకు విధేయత చూపించకపోవటం, దేవునికి భయపడకపోవటం, ఇవన్నీ కూడా దేవునికి కోపం రగులుకోవటానికి కారణమవుతున్నవి. దేవుని పిల్లారా, సువార్తకు ఆటంకం కలిగించడం అనేది దేవుడు చెప్పిన ఒక ప్రధానమైన విషయంగా, ఆయనకు కోపం రావడానికి, కోపం ఉగ్ర రూపం దాల్చడానికి ప్రధానమైన హేతువుగా మనకి ఇక్కడ కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ను నిన్న మనం చూసాం. మరలా ఒకసారి దాన్ని చూస్తే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదులు వాక్యాన్ని ప్రకటిస్తున్న వారి పట్ల ఎలా ప్రవర్తించారు నాడు అన్నది పౌలు గారు వివరిస్తున్నారు. ఆ యూదులు యూద గోత్రంలోనే యేసుక్రీస్తు గారు పుట్టారు. యూదుల నుండే రక్షణ సమాజమునకు వెళ్ళాలి. అటువంటి గొప్ప బాధ్యతను దేవుని వలన పొందినటువంటి యూదులే సువార్త విషయంలోనూ, బోధకుల విషయంలోనూ, ప్రవక్తల విషయంలోనూ ఎలా ప్రవర్తించారు అన్నది మనకు తెలుసు. పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా వాక్యాన్ని అడ్డగించడానికి వారు ఎటువంటి కుతంత్రాలకు తెగబడ్డారు అన్న దానిని పౌలు గారు వివరిస్తున్నారు. ఆ యూదులు
తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయొచ్చు. ఎలా సంపూర్తి చేస్తున్నారు? తమ పాపములను సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి అంటున్నాడు. ప్రభువైన యేసును ప్రవక్తలను చంపడం, ఏకంగా చంపి మమ్మును హింసించి మమ్మును కూడా హింస పెడుతున్నారు. అంతేకాకుండా అన్యజనులు రక్షణ పొందకుండుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులునై ఉన్నారు. కాబట్టి దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను అంటున్నాడు. ఇటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నాడు. దేవుని పిల్లారా, సువార్త ప్రకటనకు ఆటంకం కలిగించే వాళ్ళు 2 వర్గాలుగా ఉంటారని మనం చూసాం. ఒకరు క్రైస్తవులే సాటి క్రైస్తవులు ప్రకటిస్తున్న సువార్తకు అడ్డుగా నిలబడుతూ ఉంటారు. 2 అన్యజనులు. ఈ అన్యజనులు క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వెళితే అడ్డుపడుతూ ఉంటారు. వీరిద్దరూ కూడా దేవునికి ఇష్టలు కాని వారు అనే సంగతి ప్రజలందరూ గ్రహించాలి. కేవలం అన్యజనులు మాత్రమే సువార్త ప్రకటనకు అడ్డుపడతారు అనుకుంటే చాలా పొరపాటండి. అసలు దేవుని సువార్తకు విధేయులుగా దానిని ఎదిరించేవారిగా కనబడుతున్న వాళ్ళు ఎవరంటే దేవునిని ఎరిగిన వారే. ఇది నాటి నుండి నేటి వరకు కూడా క్రైస్తవ సమాజంలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతున్నది. యూదులు యేసుక్రీస్తుకు చాలా దగ్గర వారు. ఆ గోత్రంలోనే యేసుక్రీస్తు గారు జన్మించారు. అపోస్తలులందరూ యూదులే. వాళ్ళందరూ సువార్తను ప్రకటిస్తుంటే అడ్డుకున్నది ఎవరో కాదు, సాటి యూదులే. ఈ రోజున మనం కూడా సత్యాన్ని ప్రపంచానికి చెబుదామని జ్ఞానం ఎరుగని వారికి వాక్యాన్ని నేర్పించి వారిని జ్ఞానవంతులుగా నిలబెడదామని ప్రయత్నిస్తే అడ్డుపడేది ఎవరో కాదండి, క్రైస్తవులే. ఎందుకంటే వారికి తెలిసిన మిడిమిడి జ్ఞానమే అసలు సిసలైన జ్ఞానము, అదే ఉన్నతమైనది, దానిని మించిన జ్ఞానం ఇంకేమీ లేదు అనుకుంటూ ఉంటారు. సత్యాన్ని అర్థం చేసుకోరు, బైబిల్ చదవరు. ఒకవేళ చదివినా దేవుడు చెప్పిన కోణంలో దాన్ని ఆలోచించరు. వాళ్ళకి ఎంతవరకు అందుతుందో అది మాత్రమే సత్యము అనుకుని భావిస్తూ వాక్య విషయంలో పొరబడుతూ ఉంటారు. ఇక సత్యాన్ని చెప్పడానికి మనం ముందుకు వెళితే వారి సిద్ధాంతాలను, వారి ఆచారాలను, అంతవరకు వారు చేసుకున్న బోధను, వారి పద్ధతులను మనం ఏదో పాడు చేసేస్తున్నట్టుగా మన మీద నేరాలు మోపుతూ, మన మీద నిందలు వేస్తూ మనలను క్రైస్తవ సమాజం నుండి వేరుపరచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. దీనికి ఉదాహరణ మన ఆత్మీయ తండ్రి గారు. సత్యాన్ని ఆయన బైబిల్ నుండి వెలుగు తీసి ప్రపంచానికి ప్రకటించాలని మొదలుపెట్టిన నాటి నుండి ఈ క్రైస్తవులందరూ ఆయన మీద తిరగబడి, ఆ బోధలు మాకు అవసరం లేదు, ఆయన ఒక సాతాను, పరిశుద్ధాత్మ లేదంటాడు, లేకపోతే ఇంకా ఏవేవో రకరకాల ఆరాధన లేదంటాడు, ప్రార్థన వద్దంటాడు, ఇటువంటి వాక్యం చెప్పని వాటిని లేవనెత్తి మన ఆత్మీయ తండ్రి గారు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకి, ఈయన దైవ సంబంధుడు కాదు అన్నట్టుగా ఒక చెడ్డ ముద్రను ఆయనపై వేసేశారు. అలాగే ఈ దేశంలో కూడా మనం వాక్యాన్ని చెప్పడానికి వెళుతున్నప్పుడు, లేకపోతే పాంపులెట్లు ఇవ్వడానికి వెళుతున్నప్పుడు, అనేక సెంటర్ల ద్వారా మనం సత్యవాక్యాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందించాలని తాపత్రయపడుతున్నప్పుడు వాళ్ళందరూ మన గురించి మాట్లాడే మాట, మీరు అక్కడికి వెళ్ళకండి, అతను ఒక తీవ్రవాది లాంటోడు సురేష్ ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది, కాబట్టి మీరు అతని దగ్గరికి వెళ్ళకండి, అతని దగ్గరికి వెళ్తే మీరు కూడా అతనిలాగే తయారైపోతారు, మీరు కూడా ఉగ్రవాదులు అయిపోతారు, కాబట్టి ఆ సంఘాల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నా ఫోటో వేసి, మన ఆత్మీయ తండ్రి గారి ఫోటో వేసి కొన్ని సంఘాలలో చూపించి మరీ మాట్లాడారట. ఎంత దారుణం చూడండి. మనం ఏం తప్పు వాక్యం చెబుతున్నామండి? ఎన్నోసార్లు నేను ఈ దేశంలో లేఖనాల పరిశోధన సదస్సుల్లో బహిరంగంగా సవాలు చేసి పిలిచాను, మేము చెబుతున్నది తప్పు అని నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి. ఏ వాక్యం తప్పు, ఏ వచనం తప్పు, ఎక్కడ మేము బోధిస్తున్న బోధల వల్ల ఆత్మలు రక్షింపబడవు, లేకపోతే ఎలా నాశనంలోకి వెళ్ళిపోతున్నాయి నిరూపించండి అంటే ఎవరూ రారు. దుష్టులైన పనివారు మాత్రం అవమానించడానికి, ఇబ్బంది పెట్టడానికి, ఇరుకుల్లో పెట్టడానికి మాత్రం ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటారు. దీనిలో క్రైస్తవులైన వాళ్లే అధిక సంఖ్యాకులు. మన నుండి వెళ్లిన వారు కూడా మనల్ని ఏదో వేలెత్తి చూపించడానికి, మనం చేసే బోధలు తప్పని నిరూపించడానికి, లేకపోతే తప్పని వేలెత్తి చూపించడానికి సిద్ధపడిపోయిన వాళ్ళు. వీళ్ళు సమాజంలోకి వెళ్లి ఆత్మలు రక్షిద్దామని తాపత్రయం ఉన్నవాళ్ళు కాదండి.
ఎప్పుడూ సువార్తకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే వాళ్లే. వీళ్ల మీదకు దేవుని ఉగ్రత వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అంటున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు అంటున్నాడు. సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యాన్ని ఎవ్వరూ అడ్డగించకూడదండి. నీకేమైనా చేతనైతే సత్యమును ప్రకటించు, లేదా సత్యమునకు సహకరించు. ఒక ఆత్మ రక్షింపబడడానికి నీ వంతు సహాయమును, అనగా నువ్వు ఒక సీడీ ఇవ్వగలవా, ఒక పాంప్లెట్ ఇవ్వగలవా, లేకపోతే ఒక పుస్తకాన్ని ఇవ్వగలవా, లేకపోతే ఒక మెమరీ కార్డు ఇవ్వగలవా? నువ్వేం చెయ్యగలవో చెయ్యాలి తప్పించి సువార్త ప్రకటనకు ఎవడు అడ్డుపడినా దేవుని ఉగ్రత వారి మీదకు దిగి వస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు బాగానే ఉంది, మాకేం కావట్లేదు కదండి అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. మేము కూడా బాగానే ఉన్నాము, మా సంఘము బాగానే ఉంది, మేము ఎన్నో గొడవలు చేశాము, మేము ఎంతో ఎదిరించాము, లేకపోతే వీళ్ళ ఫోటోలు మేము స్క్రీన్ల మీద వేసి చూపించాం, ఫేస్బుక్లో వీళ్ళ గురించి మాట్లాడాం, అయినా మాకేం కాలేదు కదా, మా కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి, మా బిడ్డలు బాగున్నారు, మా జీవితం అంతా బాగానే ఉంది కదా, మా సంఘం బాగానే ఉంది కదా అని బహుశా అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటే కుదరదు. సత్యాన్ని అడ్డగించినప్పుడు, ఎన్నో ఆత్మలను దేవుని దగ్గరికి చేరకుండా నాశనం వైపుకు మళ్లించినప్పుడు అటువంటి వారి మీదకు తప్పనిసరిగా దేవుని ఉగ్రత వచ్చి తీరుతుంది. అది వాళ్ళు అనుకున్న గడియలో మాత్రం రాదు. వాళ్ళు అనుకొనని అంతా బాగానే ఉన్నది, మనకేమీ కాదులే అని నిమ్మళంగా ఉన్న పరిస్థితుల్లోనే, సమయంలోనే దేవుని ఉగ్రత అటువంటి వారిని కబళిస్తుంది. కాబట్టి దేవుని పిల్లారా, సత్యమునకు ఎవరు ఆటంకముగా నిలబడకండి. వాక్యమునకు ఎవరు అడ్డు రాకండి. అది మనలను చంపి ముందుకు వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సత్య సువార్త ప్రకటనకు ఎవరు అడ్డు వచ్చినా సువార్త వారిని చంపి ముందుకు, అనగా వారిని దాటి వెళ్ళిపోతుంది. ఇంకా మాకేం కాలేదు అని సంబరపడాల్సిన అవసరం లేదు. వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. నేను సువార్తకు అడ్డుపడినా నా మీదకు కూడా దేవుని ఉగ్రొస్తుంది. ఎవ్వరూ దేవుని ఆలోచనలకు అతీతులు కారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సువార్త ప్రకటన విషయంలో, లేక సువార్తకు సంబంధించిన విషయాలలో వ్యవహరించాలి. ఎందుకనగా క్రీస్తు వచ్చింది సువార్త ప్రకటన కొరకు. దేవుని ఆలోచన, దేవుని సంకల్పము సమాజమునకు, తన బిడ్డలకు సువార్తను అందించటము. దానికి మనం సహకరించకపోగా దానికే ఆటంకంగా నిలబడితే దేవుడిహ ఎందుకు భరించాలి చెప్పండి మనల్ని? మీరు ఒకసారి ఆలోచించండి. ఆ సువార్త వలన ఆత్మలు రక్షింపబడాలి. సువార్త వలననే మానవులకు పాపక్షమాపణ లభిస్తున్నది. ఎందుకంటే క్రీస్తు రక్త తర్పణ దానిని పరిచయం చేసేది సువార్తే. కాబట్టి దాని వలననే పాపక్షమాపణ, దాని వలననే నిత్య జీవము, సమస్తము సువార్త ప్రకటన వలననే సమాజమునకు అందబడుతున్నప్పుడు, సంఘమునకు అందించబడుతున్నప్పుడు దేవుని చేత ఆ సువార్తకే కనుక మనం అడ్డు నిలబడితే, అలా నిలబడిన వాడిని దేవుడు ఎప్పటికీ ఉండనివ్వడు, మిగల్చడండి దేవుడు. దేవుని ఉగ్రత పూర్తిగా అటువంటి వారి మీదకు వచ్చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు అయ్యుండి సువార్త ప్రకటనకు అడ్డుపడుతున్నారా? దేవుని చేతిలో పడిపోక తప్పదు అంటున్నాడు. ఇకపోతే మరొక వర్గం వారు ఎవరంటే అన్యజనులు. అన్యజనులకు సువార్త ప్రకటిస్తుంటే అడ్డుపడే క్రైస్తవులు ఉన్నారు. అలాగే అన్యజనులకు సత్యాన్ని పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు అడ్డుపడుతున్న అన్యజనులు కూడా ఉన్నారు. అన్యజనులు ఏమిటి, క్రైస్తవులు ఏమిటి, ఎవరైనా సరే సువార్త ప్రకటనకు కనుక ఎదురు నిలబడితే వారు చితికిపోక తప్పదు, నాశనం కాక తప్పదు. బైబిల్లో ఎన్నో సందర్భాలు, ఎన్నో ఉదంతాలు మనం చూస్తాం. పౌలు, శీల, బర్నబా, అలాగే ఇతర అపోస్తలులు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా పౌలు సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు యూదులందరూ మత్సరంతో నిండుకుని పౌలును అవమానించడాన్ని, ఆయనను కొట్టడాన్ని, తరిమివేయడాన్ని, చచ్చిపోయేంతగా కొట్టడాన్ని మనం కొన్ని సందర్భాల్లో పరిశీలించగలం. దేవుని పిల్లారా, ఆయా సందర్భాల్లో ఆయా భక్తులు పలికిన మాటలు మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అంటారు.
మీకు జ్ఞానాన్ని నేర్పించడానికి వచ్చాం, మిమ్మల్ని మోక్షానికి చేర్చడానికి వచ్చిన వాళ్ళం. మీరు మా మీద ఎదురు తిరిగితే, మేము చెబుతున్న దానికి అడ్డు నిలబడితే మీరు మిగలరు అనే సత్యం మనకు బైబిల్ గ్రంథం అంతటిలో కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే ఈరోజు సువార్త ప్రకటనకు ఎవరు అడ్డు నిలబడినా, లేకపోతే వాక్యం వింటున్న వాళ్ళను పాడు చేసినా, అనేక పలకరాని మాటలతో, మాట్లాడకూడని మాటలతో అనేకుల మనస్సులను చెరిచిన, సంఘము నుండి వేరు చేసిన, విభజించాలని ప్రయత్నించినా లేక విభజించినా ఇప్పుడు నీకు సాగిపోవచ్చుగాక, కానీ ఒక్క రోజున మాత్రం సాగదు. దేవుని ఉగ్రతను తినవలసి ఉంటుంది, భరించవలసి ఉంటుంది దేవుని ఉగ్రతను. అంత ప్రమాదకరమైనది సువార్తకు ఎదురు నిలబడటం. అందుకే మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడదు అన్నాడు. వ్యర్థమైన మాటలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నిన్న మనం పరిశీలించాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును అంటున్నాడు. దేవుని ఉగ్రత అవిధేయులు. ఇటువంటి వాళ్ళు ఎవరంటే అవిధేయులు. చక్కగా వాక్యం నేర్చుకుని సత్యంలో ఎదుగుతున్న వాళ్లను తమ ఇచ్చకపు మాటల వలన మోసగించి లోబరుచుకుంటారు. వాక్యంలో ఎదుగుతున్న వాళ్లను, సత్యంలో అభివృద్ధి చెంది దేవుని పని నిమిత్తం ఉపయోగించవలసిన వాళ్లను కల్లబొల్లి మాటలతో, ఇచ్చకపు మాటలతో వీళ్ళు లోబర్చుకుని సత్యమునకు దూరం చేస్తారు, సంఘమునకు దూరం చేస్తారు. వీళ్ళ నాశనము కునికి నిద్రపోదు అంటాడు. అందుకే వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళ స్వంత నాశనమునకే చేసుకుంటున్నారు. అందుకే ఇటువంటి వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది అంటున్నాడు. సువార్తను అడ్డగించే వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. వాళ్ళు క్రైస్తవులైనా ఎవరైనా. సువార్తను అడ్డగించే వారి మీదకు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. వాళ్ళు అన్యజనులైనా క్రైస్తవులైనా. లేనిపోని మాటలు చెప్పి నిష్కల్మషుల మనస్సులను పాడు చేసి సంఘమునకు దూరం చేస్తున్న వారి మీదకు దేవుని ఉగ్రత దిగి వస్తుంది, వాళ్ళు ఎవరైనా సరే. దేవుని పిల్లలారా, కాబట్టి అటువంటి భయంకరమైన ఉగ్రత కొరకు, నాశనము కొరకు మనం ఎదురు చూడక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బ్రతుకు కనుక మనం బ్రతుకుతున్నట్టయితే. ఎందుకు వచ్చింది ఈ రోజున తెగులు? ఎందుకు ప్రపంచం మీదకి దేవుడు ఇలాగా కన్నెర్ర చేశాడు? ఎందుకు ఆయన ఉగ్రత ఇలా లోకమంతా కూడా మనుషులందరి మీద ఇలాగా తాండవిస్తోంది? వేలకు వేలు చచ్చిపోతున్నారు రోజుకి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? మన ప్రవర్తనలు, మన మాటలు, మన చేతలు, అదుపులో లేని మన కార్యక్రమములే దీనికి కారణము అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అంటున్నాడు. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు మన శరీరాలు తిన్నవైనవి కాదు. శరీరాలను నియంత్రించుకునే పరిస్థితి మనకు లేదు. హృదయంలో పుట్టే తప్పుడు ఆలోచనలను నియంత్రించుకునే సామర్థ్యం మనకు లేదు. మనం వాక్యంతో దాన్ని పెంపొందించుకోలేదు. కాబట్టి శరీరం నుండి వస్తున్నటువంటి కోరికలను, మనసు రేపుతున్నటువంటి కోరికలను మనం యథేచ్ఛగా తీర్చుకుంటున్నాం. మన కోరికలు మనం తీర్చుకుంటున్నాం. దేవునికి భయపడట్లేదు, దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదు, దేవుని కొరకు జీవించట్లేదు, ఆశా నిగ్రహాన్ని కనబరచట్లేదు, నిగ్రహించుకోలేక అదుపు తప్పుతున్నాం. తత్ఫలితంగా దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని మనం ఈ రోజున చవి చూస్తున్నాము. దీనంతటికీ మన పాపములు, మన అతిక్రమములే కారణము అని మనం గ్రహించాలి. మన నడవడిక, మన నిర్లక్ష్యము, వాక్యమును పట్టించుకొని మన జీవన స్థితిగతులే ఈ రోజున దేవుని ఉగ్రతకు కారణాలు. కాబట్టి దేవుని ఉగ్రతకు కారకులు ఎవరు అంటే ప్రకృతి కాదు, ఆయన బిడ్డలమైన మనమే. ఎంత ప్రేమిస్తున్నాడునండి, నిజంగా అంతలా శిక్షించే పరిస్థితులు మనం తెచ్చుకుంటున్నాం మన ప్రవర్తనతోటి. మార్చుకోక శరీర కోరికలకు అమ్ముడు పోతూ ఇక అవే జీవితం అనుకుంటూ, అవే శాశ్వతం అనుకుంటూ, దేవుని వాక్యమునకు విలువివ్వక, చోటివ్వక, స్థానాన్ని ఇవ్వక, శరీరమునకు లోబడిపోతూ లైంగికేచ్ఛలను, జుగుప్సాకరమైనటువంటి లైంగిక కోరికలను తీర్చుకుంటూ వాటితో శరీర అవయవాలకు సుఖాలనిస్తూ, ఆనందాలనిస్తూ మన జీవితాలను మనమే కాల్చుకుంటున్నాం. దేవుని బిడ్డలైన మనమే.
అందుకే శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మునుపు ప్రవర్తన అలాగే ఉంది, బాప్తిస్మ తర్వాత కూడా ప్రవర్తన అలాగే ఉంది. మునుపు ప్రవర్తన తర్వాతి ప్రవర్తనలో మార్పులు రావట్లేదు. కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని కోపము ఆయన బిడ్డలమైన మన మీదకు తీవ్ర స్థాయిలో దిగివస్తోంది. మనమే కారకులం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. ఉగ్రతలో మనం ఉండిపోకూడదు. ఆయన ఉగ్రత దగ్గరకు మనం చేరుకోకూడదు. ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. ఉగ్రత మన మీదకు రాకుండా మనం తప్పించుకోవాలి అంటే దేవుడు ఉగ్రుడు కావటానికి మనం కారకులు కాకూడదు. ఏమండి, దేవుడు ఉగ్రుడు కావటానికి మనం కారకులు కాకూడదు. ఒకవేళ దేవునికి ఉగ్రత వస్తే దానిని తగ్గించగలిగే స్థితిలోనే మనం ఉండాలి. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుని కోపాన్ని తగ్గించగలిగేవిగా ఉండాలి. అంతే తప్పించి మనం అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా, లేకపోతే భయంకరమైనటువంటి అగ్ని మంటలకు పెట్రోల్ తోడైనట్టుగా మన ప్రవర్తన కూడా ఉన్నదనుకోండి, దేవుడు మరింతగా ఉగ్రుడైపోతాడు, మనలను కాల్చివేస్తాడు ఎక్కడికక్కడ. దేవుని ఉగ్రత వలన దేశము కాల్చబడుతున్నది అనే అద్భుతమైన వచనాన్ని నిన్న మనం చూసాం. కాబట్టి మన ప్రవర్తన బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన నడవడిక బాగుండాలి, మన మాట బాగుండాలి, సంఘంలో మన ప్రవర్తన బాగుండాలి, మన తీరు బాగుండాలి. అన్ని విషయాలలోనూ దేవుణ్ణి సంతోషపెట్టేవారమై ఉండాలి మనం. అప్పుడే దేవుడు మన యందు ఆనందించి మనలను బట్టి తన ఉగ్రతను, తన కోపాన్ని చల్లార్చుకుంటాడు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం క్రీస్తును తెలుసుకోలేకపోతుందండి. క్రీస్తును అంగీకరించలేకపోతుంది. క్రీస్తు విలువను గమనించలేకపోతుంది. పోరు నువ్వు గమనించకపోయావు, మరొకడన్నా గమనిస్తాడుగా. వాడి దగ్గరకు కూడా సత్యం వెళ్ళనివ్వకుండా ఈ మత ఛాందసవాదులు అడ్డుపడిపోతున్నారు. దానివలన దేవుని ఉగ్రత ప్రతి దేశం మీదకి, ఏ దేశంలో సువార్తకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనుషులు బ్రతుకుతున్నారో, ఎవరైతే సత్యమునకు తమ మోకాలు అడ్డుతున్నారో, వాక్యం చెప్పేవాడు తొట్టు పడేటట్టుగా ఎవడైతే తన కాలు చాస్తున్నాడో లేక తన నోటిని చాస్తున్నాడో వాడు దేవుని చేతిలో పడి చితికిపోక తప్పదు. ఇటువంటి వారి వలననే దేవుని ఉగ్రత ప్రజల మీదకు, మనుషుల మీదకు, ఆయా దేశాల మీదకు వచ్చేస్తోంది. ముఖ్యంగా క్రీస్తును తిరస్కరించటం, క్రీస్తును విస్మరించటం. నువ్వు అంగీకరించకపోయినా పర్వాలేదేమో ఒక రకంగా చూసుకుంటే, కానీ తిరస్కరించడం, విస్మరించడం, లేకపోతే ఇబ్బందులు పాలు చేయటం సువార్త ప్రకటించే వాళ్ళ విషయంలో అది వారి నాశనమునకు హేతు అవుతోంది అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు అంటున్నాడు. చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు అనగా క్రీస్తుకు లోబడనివాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అంటున్నాడు. దేవుని ఉగ్రత. క్రీస్తును అంగీకరించవా? క్రీస్తును ఒప్పుకోవా? సువార్తకు ఆటంకంగా నిలబడతావా? ఏమండి, మాకు క్రీస్తు అవసరం లేదు అంటున్నారు ఈ రోజున. క్రీస్తు మా దేశపు వాడు కాడు అంటున్నారు. బైబిల్కు మాకు, మా మతానికి ఎటువంటి సంబంధం లేదు, బైబిల్కు భారతదేశానికి సంబంధం లేదు అంటున్నారు. సంబంధం లేనంత మాత్రము చేత సత్యము కాకపోతుందా? ఏమండి, ఎక్కడో భారతదేశానికి, అమెరికాకి సంబంధం లేని, అమెరికాలోని ఎన్నో వస్తువులు తెచ్చిపెట్టుకుంటున్నారుగా. అమెరికా భారతదేశం పక్కనే ఉందా? ఏమండి, వీసాలకు అప్లై చేసేసి మరి అమెరికా వెళ్ళిపోతున్నారు కదా భారతదేశంలోని ప్రజలందరూ. మరి సంబంధం లేని మతం ఉన్న చోటుకి ఎందుకు వెళుతున్నారు? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మరి దానికి మతం అడ్డు రావట్లేదా? దానికి బైబిల్ అడ్డు రావట్లేదా? దైవ గ్రంథం అడ్డు రావట్లేదా? కేవలం సువార్త ప్రకటన దగ్గర మాత్రం అడ్డు చేస్తుందా? ఆలోచించండి. ఇలాగా అనేక రకాల సాకులు చూపించి సువార్త ప్రకటనను అడ్డగిస్తున్నారు. యేసుక్రీస్తును అవమానిస్తున్నారు. యేసుక్రీస్తు గారి మీద సినిమాలు తీస్తున్నారు. ఏమండి, బైబిల్ తప్పు పుస్తకం అని, యేసుక్రీస్తు ఒక
వ్యభిచారికి పుట్టినవాడు అని, లేకపోతే అతని క్యారెక్టర్ మంచిది కాదు అని, ఆయన నీతిమంతుడు కాడు అని, ఇలాగ ఎన్నో విషయాలు యేసుక్రీస్తు గారి మీద మాట్లాడుతూ ఆయనను బహిరంగంగా అవమానిస్తూ దేవునికి భయంకరమైన తీవ్రమైన కోపానికి కారకులవుతున్నారు నేటి మత ఛాందసవాదులు. ఎవరైతే క్రీస్తును విస్మరిస్తాడో, ఎవరైతే క్రీస్తును ధిక్కరిస్తాడో, కుమారునికి ఎవడైతే విధేయుడు కాక వ్యతిరేకుడై ప్రవర్తిస్తాడో, కుమారుని వార్తను అనేకుల చెంతకు చేరనివ్వకుండా ఎవడైతే అడ్డుపడతాడో అటువంటి వారి మీదకు దేవుని ఉగ్రత వచ్చి నిలిచి ఉండును అంటున్నాడు. నిలిచి ఉండును, అటువంటి వారి మీద ఉంటుంది 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 అంటున్నాడు. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదండి, మత ఛాందస్వాదులందరూ హ్యాపీగా డబ్బు సంపాదించుకుంటూ. ఎందుకంటే క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికి అందరూ పొగడతలు, ఆనందాలు, సంతోషాలతో డబ్బులు ఇచ్చేస్తున్నారు. అన్నా నీ అంత మనగాళ్ళు లేడన్నా, అసలు నువ్వు మన మతాన్ని, మన ధర్మాన్ని సంస్కరించేది, ఉద్ధరించేది నువ్వేనన్నా, నీలాంటి వాడు మన దేశంలో ఒక్కడుంటే సరిపోతాడన్నా, మిగిలిన మతాలన్నీ తలదించేసుకోవాలన్నా అంటూ చాలా మాటలు మాట్లాడుతూ వాళ్ళను హెచ్చిస్తున్నారు, వాళ్ళని గనపరుస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తున్నారు. మరి వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయిగా? ఉంటాయి, ఎందుకు బాగుండవు? బ్రహ్మాండంగానే ఉంటాయి. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు అతడు బ్రతికుండగానే రావచ్చు, లేక అతని మరణదినంతో దేవుని ఉగ్రత ప్రారంభం కావచ్చు. కానీ దేవుని ఉగ్రత నుండి మాత్రం తప్పించుకోలేరు అటువంటి వాళ్ళు, తప్పించుకోలేరండి. అందుకేమంటున్నాడు? కుమారునికి విధేయుడు కానివాడు, క్రీస్తును వ్యతిరేకించేవాడు, రక్షణ సువార్తను అడ్డగించేవాడు జీవము గలవాడు కాడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును 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 అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఈ ప్రపంచానికి శరణ్యం యేసుక్రీస్తు గారంటే క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడకూడదు. నువ్వు నమ్మకపోయినా ఒకరి నమ్మకాన్ని ఎప్పుడూ తప్పు పట్టకూడదు. భారతదేశంలో ఎంతో మంది నమ్మట్లేదు, ఓకే, నమ్మకపోవడం నీ ఇష్టం. కానీ నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మేవాళ్ళ దగ్గరకు ఆ మాటలను వెళ్ళనివ్వగలగాలి, తప్పించి అడ్డుపడకూడదు. ఈ దేశం ఉందండి, కువైట్ దేశం, అధికారికంగా ముస్లిం దేశం, ఇది మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరి నమ్మకాన్ని వాళ్ళు అనుసరించేటట్టుగా వీళ్ళు చక్కటి స్వేచ్ఛనిచ్చారు ఇటువంటి దేశంలో కూడా. ఏమండి, ఈ దేశపు నడి బొడ్డులో పెద్ద చర్చ్ మనకు కనపడుతుంది. అలాగే 2-3 చోట్ల ప్రభుత్వమే స్థలాలు ఇచ్చి చర్చిలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చింది. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. వాళ్ళు సహనం చూపిస్తున్నారు, ఓర్పు కనబరుస్తున్నారు. సరే, మనం నమ్ముకోకపోయినా మరొకడు నమ్ముకుంటున్నాడు కదా అనుకుంటున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఎలా ఉంది పరిస్థితి? మాకు సంబంధం లేదు, ఇది మా దేశానికి చెందినది కాదు, మీరు ఇక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదు, మా ధర్మం చాలా గొప్పది, మీ ధర్మం తక్కువదని ఎవరన్నారు? మీ ధర్మం గొప్పదే కావచ్చు, కానీ మేము చెబుతున్నది కూడా మీరు వినండి. మీ ధర్మాన్ని మించి ఉన్నదేమో చూడండి. మీరు చెబుతున్నది మా చిన్నప్పటి నుంచి మేము వినట్లేదు. గుడి మీద ఉదయాన్నే పాటలు వేస్తారు, వినట్లేదా? లేకపోతే ఏవో వస్తూ ఉంటాయి, వినట్లేదా? అన్నీ వింటున్నాంగా. సినిమాల్లో ఎక్కడ చూసినా మీ పాటలే, మీ మతానికి సంబంధించిన పాటలే, మీ దేవుళ్ళే కదా. ఎక్కడ చూసినా గుడులు వాళ్ళవే కదండి. ఎవరు వ్యతిరేకించట్లేదే. ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి సత్యం వాళ్ళది అంటూ వారిని మనం గౌరవిస్తూ, వారు ఏం పెట్టినా మనం స్వీకరిస్తూ ఆనందంగా మనం వాళ్ళతో కలిసి జీవిస్తున్నప్పుడు సడన్ గా ఒక 7-8 సంవత్సరాల నుండి క్రైస్తవ్యం మీద తిరగబడి అసలు ఈ దేశంలో క్రైస్తవులే ఉండడానికి వీల్లేదు అంటూ క్రీస్తు మీదే సినిమాలు తీస్తుంటే దేవుడు ఎందుకు తన ఉగ్రతను విడిచిపెట్టకూడదు? దేవుడు ఎందుకు తన కోపాన్ని దేశం మీద మండించకూడదు చెప్పండి? కాబట్టి క్రీస్తుని ఎవ్వరూ త్యజించకూడదు. క్రీస్తే దిక్కు, క్రీస్తే శరణ్యము అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఉగ్రతను తప్పించగలిగే మార్గాలు ఏమిటి? అసలు మనం ఎలా తప్పించుకోగలం? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అంటున్నాడు. దేవుడి నుండి వచ్చే ఉగ్రత నుండి తప్పించేదే యేసుక్రీస్తు గారు. అయితే ఆయన రక్తం వల్లనే మనం మన పాపాలను కడుగుకొని పవిత్రులమై మోక్షమునకు చేరవలసిన అవసరం ఉంటే ఆ క్రీస్తునే వ్యతిరేకించటము, అడ్డగించటం అంటే ఇంకేంటి చెప్పండి? అసలు ఇక ఎవరు కాపాడతారు చెప్పండి? ఇక దేవుడు ఎక్కడ ఓపిక పడతాడు చెప్పండి? మీరు
ఏమండి, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులమని తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. క్రీస్తును నమ్మని వాడు ఉగ్రత పాలు కాక తప్పదు. ప్రపంచం దేవుని మాటను అంగీకరించని నాడు, ప్రతి ఒక్కడు దుర్నీతిపరుడుగా బ్రతుకుతున్న నాడు, విలువలను పక్కకు నెట్టి పాపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతున్న నాడు, అటువంటి వారిని రక్షించే నాథుడే యేసుక్రీస్తు గారైతే, ఆయన ద్వారానే దేవుని నుండి పెళ్ళుబుకుతున్నటువంటి ఉగ్రతను మనం తప్పించుకోవలసిన వాళ్ళం అయి ఉంటే, ఆ క్రీస్తునే తిరస్కరించటం, అవమానించడము, పట్టించుకోకపోవటం అసలు ఎంతవరకు సమంజసమండి? కాబట్టి దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి మనం తెలియచేయవలసిన మాట ఏమిటంటే, ఉగ్రత నుండి ప్రపంచం తప్పించుకోవాలి అంటే మొట్టమొదట అంగీకరించవలసింది క్రీస్తును, ప్రభువుని రక్షకుడిగా స్వీకరించాలి ప్రతి ఒక్కడు. ఆయన కుమారునికి వ్యతిరేకంగా నిలబడకూడదు ఎవడు అంటున్నాడు. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీ యుద్ధ మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏమంటున్నాడండి? రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంటున్నాడు. ఆయన కుమారుడైన యేసు, మనలను ఉగ్రత నుండి తప్పించువాడు యేసు, యేసుక్రీస్తు గారు. ఆ క్రీస్తుకే వ్యతిరేకంగా నిలబడితే ఇంకేమిటి? ఆ క్రీస్తు అందిస్తున్న సువార్తకు వ్యతిరేకంగా నిలబడితే ఇంకెవరు మనల్ని కాపాడేది? ఆ క్రీస్తు స్థాపించిన సంఘంలోనే మనం సమస్యలు సృష్టించి మనుషులను విభజిస్తే ఇంకేంటి దేవుడు మనల్ని కాపాడేది? దేవుని పిల్లలారా, ఉగ్రత పాలు కాక తప్పదు అంటున్నాడు. అందుకే కాబట్టి క్రీస్తును అంగీకరించాలి. క్రీస్తును అంగీకరించడం అనగా నమ్మి బాప్తిస్మం తీసుకోవడం కాదండి. క్రీస్తును అంగీకరించడం, ఒప్పుకోవడం అనగా నమ్మి బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, క్రీస్తు వలె బ్రతకటం, క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించటం మన బ్రతుకు కాలంలో. మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమించలేదు అంటున్నాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఎన్ని వచనాలు చూసినా ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు గారి శరణ్యము అని మనకు అర్థమవుతోంది. ఉగ్రత తప్పించుకోవాలి అంటే, ఉగ్రత నుండి మనం దూరంగా పారిపోవాలి అంటే, మహాగ్ని జ్వాలలలో మనం నలిగిపోకుండా, కాలి నాశనం అయిపోకుండా మనం సురక్షితంగా ఉండాలి అంటే క్రీస్తును అంగీకరించక తప్పదు. క్రీస్తే శరణ్యము, క్రీస్తే మార్గము అని చాలా వచనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని, ప్రపంచానికి క్రీస్తు ఎందుకు పంపబడ్డాడు? ప్రజలను రక్షించడానికి. వాళ్ళు ఎంతటి దుర్మార్గులైనా సరే, మతఛాందసవాదులైనా సరే, మతం పేరుతో, దేవుడి పేరుతో వేల మందిని పొట్టన పెట్టుకున్న వాళ్ళైనా సరే, రక్తాన్ని ఏరులై ప్రవహింపచేసిన వాళ్ళైనా సరే, క్రీస్తు పాదాల చెంతకు వచ్చి క్షమించమని వేడుకుంటే, వాళ్ళెంతటి దుర్మార్గులైనా పాపులైనా క్షమించడానికి క్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాడు కదా. మరి అటువంటప్పుడు క్రీస్తు ద్వారా రక్షణ పొందవలసిన వారై ఉండగా, అదే క్రీస్తు ద్వారా మనం ఉగ్రతను కలుగు చేసుకుంటున్నాం అంటే మనుషుల పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో మీరు ఒకసారి ఆలోచించండి. సంఘంలో మన ప్రవర్తనలు, సంఘమునకు వెలుపటి ప్రజలు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు, వాళ్ళు కనబరుస్తున్నటువంటి తీరు క్రీస్తు పట్ల, సంఘంలో ఉన్న మనము క్రీస్తు పట్ల కనబరుస్తున్నటువంటి విధానం, సంఘంలోని వారము క్రీస్తు ఆజ్ఞలకు లోబడము, క్రీస్తు ఉద్దేశాల ప్రకారం బ్రతకలేము, క్రీస్తు భావజాలాన్ని అర్థం చేసుకుని దానిని మన బ్రతుకు కాలంలో నెరవేర్చడానికి ప్రయత్నించం. సంఘమునకు వెలుపలున్న వారు క్రీస్తును అంగీకరించరు. ఇలా ఎటు చూసినా కూడా మొత్తానికి క్రీస్తు గారే టార్గెట్ అయ్యి అందరి వలన బాధింపబడుతున్నాడు అనేది మనకు అర్థమవుతోంది. ఇటు క్రైస్తవుల వలన, అటు అన్యజనుల వలన కూడా బాధపడుతున్నది, మానసికంగా నలిగిపోతున్నది యేసుక్రీస్తు గారే. ఆ బాధ కాస్త కోపంగా మారటం,
ఆ కోపం కాస్త ఉగ్రతగా మారిపోవటం, అది దేవుని వలన, తండ్రి అయిన దేవుని వలన ఈ లోకమునకు దిగి రావటము, లేదా మరణంతో భయంకరమైన అగ్నిగుండానికి త్రోసివేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ మూల కారణము, కేంద్ర స్థానము ఈ ప్రపంచం క్రీస్తును చూస్తున్న విధానంలోనే ఉన్నది. అందుకే దేవుని మనస్తత్వాన్ని మనం అంచనా వేయగలగాలి అంటున్నాను నేను. దేవుని ఆలోచన విధానాన్ని మనం పట్టుకోగలగాలి. ఏం చేస్తే ఈయన సంతోషంగా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తే మనం తండ్రి అయిన దేవుని ఆనందపరచగలము, శాంతంగా ఉంచగలము అన్నది మనం పరిశీలిస్తూ ఉండాలి వాక్యాన్ని బట్టి. క్రీస్తును అంగీకరిస్తే అటువంటి వాడి జీవితము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. క్రీస్తును వ్యతిరేకిస్తే తండ్రి అయిన దేవునికి కోపం వస్తుంది. క్రీస్తును అంగీకరిస్తే దేవుడు వారిని దీవిస్తాడు, నిత్య జీవంలోనికి అనుమతిస్తాడు. క్రీస్తును వ్యతిరేకిస్తే దేవుడు వాడిని శిక్షిస్తాడు, అగ్నిగుండంలో వేసి మండిస్తాడు. అంటే కీలకం అంతా ఎక్కడుందన్నమాట? యేసుక్రీస్తులోనే ఉన్నది. క్రీస్తును మనం చూడటంలోనే ఉన్నది. క్రీస్తుకు కోపాన్ని కలిగిస్తున్నామా? తద్వారా తండ్రి అయిన దేవునికి ఉగ్రతను మనం కలిగిస్తున్నామా? క్రీస్తును సన్మానిస్తున్నామా? తద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం శాంతపరచగలుగుతున్నామా? ఏం చేయగలుగుతున్నాం మనం ఆలోచించాలి. ఎలా తప్పించుకోగలం ఉగ్రత నుండి నేర్చుకోగలగాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఆయనకు వ్యతిరేకంగా మనం బ్రతికి మన బ్రతుకును మనం కాల్చుకుంటామని కాదు అంటున్నాడు. మనల్ని రక్షించేవాడు ఆయన, మనల్ని కాల్చేవాడు కాకూడదు అంటున్నాడు. అంతే కదండి. మనల్ని పెంచి పోషిస్తున్న మన కన్న తండ్రే మనల్ని గొడ్డలు తీసుకుని నరికేసేవాడు కాకూడదు. ఒకవేళ పరిస్థితి అంతవరకు వెళ్ళిందంటే మనలో లోపం ఎంత ఉండాలో ఆలోచించండి. ఎన్నో కేసులు మనం చూస్తుంటాం. కన్న తల్లిని కొడుతున్నాడని కన్న కొడుకునే గొడ్డలితో నరికి చంపిన కన్న తండ్రి. పేపర్ల వార్త మీకు తెలియజేసినట్టున్నాను నేను. తాగొచ్చి తల్లిని కొడుతున్నట్ట చూడలేక ఏం చేశాడు ఆ తండ్రి? కన్న కొడుకు నరికేశాడు ఎక్కడికక్కడ. మందు కొనుక్కోవడానికి డబ్బులు ఇమ్మని తల్లిని విసిగిస్తున్నాడు, లేకపోతే తండ్రిని విసిగిస్తున్నాడు, తండ్రిని బాధ పెడుతున్నాడు. మిగిలిన పిల్లలు తల్లి కలిపి పెద్ద కొడుకుని చంపేశారు ఒక ఇంట్లో. ఆలోచించండి, ఎందుకు అంత దూరం వెళుతోంది పరిస్థితి? కాపాడవలసిన వాడే ఎందుకు కాలగర్భంలో కలిపేస్తున్నాడు? ఆలోచించండి. కుటుంబాన్ని పెంచి పోషించవలసిన తండ్రే ఎందుకు గొడ్డలి చేతపట్టాడు? పిల్లాడి పరిస్థితి, బ్రతుకు సరిగా లేదు కాబట్టే. ఎంతో ప్రేమతో దేవుడి ప్రకృతిని చేశాడండి. ప్రతి వస్తువు ఏర్చి కూర్చి మన కొరకు సిద్ధపరచబడింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. మనమందరం విపరీతంగా తింటూ ఉంటాం. ఏంటో తెలుసా అండి? గుడ్లు, కోడిగుడ్లు. కోడిగుడ్డు గురించి ఎప్పుడైనా ఆలోచించారండి? కాస్త మనసు పెట్టి. కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి ఆ సొన, దానితో మనం రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుని తింటుంటాం కదా. ఆమ్లెట్ అతి రుచికరమైనది, వెరీ గుడ్. లోపలంతా కూడా చిక్కటి పదార్థం, జెల్లులా ఉంటుంది. పసుపు రంగుదేమిటి, ఆ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్నటువంటి సొన ఏమిటి? అది నిలిచి ఉండాలి అంటే దాన్ని అంతటిని కప్పి ఉంచగలిగే ఒక గట్టి పదార్థం కావాలి. పైన పెంకుతో ఒక పదార్థాన్ని వేశాడు దేవుడు. కోడి కడుపులో గుడ్డు ప్రారంభమై అది క్రమక్రమంగా ఎదిగి పైన ఒక పెంకును ధరించుకొని ఆ పెంకుతో సహా గుడ్డు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా దానిలో నుండి బయటకు వస్తుంది, కోడిలో నుండి. ఎందుకు అంత జాగ్రత్త అవసరము? అది మన వరకు రావాలి, అది మనకు ఉపయోగపడాలి. అంతే కదండి. దాని లోపల పసుపు రంగు సొన అంటాం కదండి, దాని చుట్టూ ఉండే తెల్లటి రంగు సొన, ఆ ద్రవ పదార్థము. దానిపైన చక్కటి పెంకు, దాన్ని మనం అలా అలా కొట్టగానే అలా పగులుతుంది మళ్ళీ. ఇప్పుడు ఆలోచించండి, స్టెయిన్లెస్ స్టీల్తో పైన పెంకేసాడు అనుకోండి,
దేవుడు కాల్షియంతో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్తో లేకపోతే ఐరన్తో వేసాడు అనుకోండి పెంకు, ఎలా పగలు కొడతాం? మనకు ఆమ్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్డుని ఎలా పొదుగుతుంది కోడి? పిల్ల ఎలా వస్తుంది? చూసారా అండి? అంటే ఎంత జాగ్రత్త ఉన్నది. మన నాలుకకు ఏది రుచికరమైనదో దేవుడు ముందు దాన్ని ఆలోచించాడన్నమాట. దాన్ని మనకు ఎలా అందించాలి అన్నది కూడా దేవుడు ఆలోచించాడు. మనం వాడుకోవడానికి అనువుగా వీలుగా మన దగ్గరకు ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువును దేవుడు పంపిస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ చూపించాడు, ఎంత ఆలోచించుంటాడు. మీరందరూ ఆలోచించండి ఒకసారి వెళ్ళండి, దేవుని మనసులోకి వెళ్ళండి. మీరు ఎంత ఆలోచించాడు మహానుభావుడు మనకి ఒక గుడ్డు అందించటానికి, గుడ్డులోని రుచిని, దానిలోని పోషక విలువలను మనకు అందించటానికి. మనకు కోడిగుడ్డు ఆమ్లెట్ కావడానికి ఒక కోడి ఉండాలి. కోడి కొన్నిటిని తినాలి. దాని శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలకు శక్తి వెళ్ళాలి. ఆ శక్తి నుండి మనకు శక్తి అందించడానికి, మనకు పోషక విలువలు అందించడానికి ఒక గుడ్డు తయారు కావాలి. దాని నుండి మనం వండుకునే ఆహార పదార్థాలు ఉండాలి, లేదా కోడి పిల్లలన్న తయారు కావాలి. మనం తినడానికి అవి ఉపయోగపడాలి. ఎంత ప్లాన్ ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత జాగ్రత్తగా దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు, ఎంత మనసు పెట్టాడు. ఎంత ప్రేమ లేకపోతే ఇన్ని చేసుకుంటూ వెళతాడు ఆలోచించండి. మన మీద ఎంత ప్రేమ లేకపోతే ఎన్ని రకాల ఆహార పదార్థాలు చేస్తాడు. అంత ప్రేమించాడు కనుకనే, మనం అంటే అంత ఇష్టం కనుకనేనండి తన జ్యేష్ఠ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనల్ని కాపాడుకుందామని, ప్రకృతి ద్వారా మనల్ని పెంచి పోషించుకుంటున్నాడు దేవుడు. మనం పాపం చేస్తే కాపాడుకునే పద్ధతిని కూడా మళ్ళీ దేవుడే ఆలోచించి పంపాడు. అంటే ఎంత ప్రేమ మనం అంటే. ఆయన గుండెల నిండా మనమే ఉంటామండి. ఎప్పుడు చూసినా గుండెల నిండా మనమే. పిల్లలే కదండి. మన ఆలోచనల నిండా ఎవరుంటారు? పిల్లలు. మన కష్టం వెనక ఎవరుంటారు? మన పిల్లలు. మన ఆనందానికి కారకులు ఎవరు? మన పిల్లలు. అలాగే దేవుని ఆనందానికి కారకులు మనమే కావాలి. దేవుని ఆలోచనల నిండా మనమే ఉంటాం ఎప్పుడు కూడా. అంత ప్రేమించి మన కొరకు ఈ ప్రకృతిని అంతటిని నిర్మించి, దానిలో సమస్త ఆహార పదార్థములను ఉంచి మనలను పెంచి పోషిస్తున్నాడు కదా. ఏమన్నా కరోనా వచ్చింది, కరోనాలో నిమ్మకాయ నీళ్ళు తాగండి అన్నారు, అంతే. ఇంకా చూసుకోండి, మార్కెట్లో నిమ్మకాయలు కనపడితే ఒట్టు. ఏమండి? అంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? నిమ్మ చెట్టులో ఉంచాడు, దాని కాయలలో ఉంచాడు. ఎంత బాగుంది చూడండి. నిమ్మ పండు ఆ వాసన ఎలా ఉంటుందండి? ఆ స్మెల్ చూస్తేనే మనం రిఫ్రెష్ అయిపోతాం ఒక్కసారిగా. చక్కటి పులుపు, దాన్ని కోసిన వెంటనే మంచి సువాసన. దానిని పిండుకుని నీళ్ళలో వేసుకుని ఉప్పు పంచదార కలుపుకుని, లేకపోతే ఒట్టి ఉప్పుతోనూ తీసుకుంటే ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది మన మైండ్ అంతా, మన బాడీ అంతా. ఇదంతా ఎవరు ఆలోచించారు ముందు? దీనిని అంతటినీ ఆలోచించి తయారు చేసిన వాడు దేవుడు. అది నేను చెబుతున్నాను. ఇంత ప్రేమగా మనలను చూసుకుంటున్నాడే, అంతకన్నా ప్రేమించి క్రీస్తును పంపించాడే, క్రీస్తు ద్వారా మనలను కాపాడుకుందాం అనుకుంటున్నాడే, క్రీస్తు ద్వారా మనలను ఉగ్రత నుండి తప్పించాలి అనుకుంటున్నాడే. ఆ క్రీస్తునే మనం తిరస్కరించి, ధిక్కరించి, విస్మరిస్తే ఎలా ఉంటుందండి? కొంతమందికి పంచప్రాణాలు పిల్లల మీదే ఉంటాయండి అంటూ ఉంటారు, చూసారండి మన పెద్దవాళ్ళు. పిల్లల్ని ఏమన్నా అంటే చాలు వచ్చేద్దంతే. ఉమ్మడి కుటుంబంలో కలహాలు పిల్లల వల్ల ఎక్కువ వస్తుంటాయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు కొట్టేసుకుంటారు. మా అబ్బాయిని కొట్టాడు అని వీళ్ళు, మా అమ్మాయిని కొట్టేశాడు అని వాళ్ళు సొంత బంధువులే విడిపోతుంటారు. దేవుని పిల్లలారా, తండ్రి అయిన దేవుని ఆలోచనలు, ప్రేమ, ఆయన చూపు, ఆయన మనస్సంతా కూడా యేసుక్రీస్తు గారి మీదే ఉంటుంది. అంటే మన మీద లేదా అని కాదు, ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆయన స్థానం గురించి నేను మీకు చెబుతున్నాను. ఆయన మైండ్ ఎప్పుడు క్రీస్తు మీదే ఉంటుంది.
పిల్లలు భోజనం చేస్తున్నంతసేపు మనం ప్లేటు వైపు చూస్తూనే ఉంటామండి. తండ్రులు మరి ఎవరైనా చూస్తుంటారో లేదో నాకు తెలియదు, కానీ బిడ్డలు భోజనం చేస్తున్నంతసేపు కంచం వైపు మనసున్న తల్లి చూస్తూనే ఉంటుంది. ఎలా తింటున్నాడు, ఏం తింటలేదు, ఎంత తింటున్నాడు, ఇవన్నీ కూడా. అంటే ఆమె మైండ్ అంతా అతడి మీదే ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, మా అమ్మగారు నేను తింటున్నంతసేపు ఆవిడ నాకు కంచం వైపు చూస్తుంటుందండి. దేవుడు కూడా తన మనస్సును ఎల్లప్పుడూ కూడా తన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు మీదే పెట్టుకుని ఉంటాడు అలాగా. ఎందుకంటే ఎక్కడా తన ఆలోచనతో విభేదించని వాడు, తన మనసును అర్థం చేసుకున్నవాడు, మిగిలిన సంతానం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడినవాడు జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు గారు. కాబట్టి ఆయన విషయంలో మన ప్రవర్తన ఎలా ఉన్నది అన్నది తండ్రి అయిన దేవుడు కనపడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. మన పిల్లల్ని ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళామనుకోండి, మన మైండ్ ఎంతసేపు అక్కడే ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తున్నారో మనం వాళ్ళను అని. లేకపోతే కాలేజీలో వేసామనుకోండి, లేకపోతే ఏదైనా హాస్టల్లో వేసామనుకోండి, వీళ్ళు ఎలా ఉన్నారు, కొడుకు ఎలా ఉన్నాడు. ఎందుకు? మావాడు అందరిలాంటి వాడు కాడండి. మనం చెప్పుకుంటూ ఉంటాం, మావాడు అందరిలాంటి వాడు కాడు, నేను గీత గీస్తే గీత దాటలేదు ఎప్పుడు నా కొడుకు అంటూ ఉంటాం. నా మనసు తెలుసుకొని వద్దు అని ఒక మాట అంటే ఇక మళ్ళీ దాని గురించి అడగటం కానీ, విసిగించటం కానీ, అల్లరి చేయటం కానీ అసలు ఉండదు. అటువంటి వాడండి నా కొడుకు అని గొప్పలు చెప్పుకుంటుంటాం మన బిడ్డల గురించి. దేవుని పిల్లారా, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అన్నాడంటే అసలు యేసుక్రీస్తు గారి మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది తండ్రి అయిన దేవునికి. ఆలోచించండి. కాబట్టి ప్రపంచ ప్రజల భవిష్యత్తును తీసుకొచ్చి యేసుక్రీస్తు గారి చేతుల్లో పెట్టారు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు పట్ల మన ప్రవర్తనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి. క్రీస్తు పట్ల మన ప్రవర్తన, ఆయన ఎడల మనం చూపుతున్నటువంటి విధేయత, లేక నిర్లక్ష్యము, లేక అహంకారము, లేక ధిక్కారణ ధోరణి ఏదైనా సరే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుని ఉగ్రత మన మీదకు రావటానికి కారణమైపోతుంది. క్రీస్తు మాటల ప్రకారం మనం బ్రతుకుతున్నామా లేదా దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే ఆయన పంపించింది మనల్ని కాపాడతాకే తప్పించి క్రీస్తుని వ్యతిరేకించి మన బ్రతుకును మనం పాడు చేసుకోవడానికి కాదు, పాడు చేసుకుంటామని కాదు. అదే ఈ వచనంలోని సారాంశం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. కాబట్టి కీలకమంతా క్రీస్తులో ఉంది. దేవుని చూపంతా క్రీస్తు మీద ఉంది. నా క్రీస్తుని వీళ్ళు అనుసరిస్తారా లేదా, వీళ్ళు లోబడరా క్రీస్తుకి అని తండ్రి అయిన దేవుడు చూసుకుంటున్నాడు. ఒక మంచి మాట, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. యేసుక్రీస్తు గారు ఎటువంటి బాధ్యత తీసుకున్నారో చూడండి ఒకసారి. ఆశ్చర్యపోతాం మనం. క్రీస్తును విస్మరిస్తున్న ఈ ప్రపంచం ఈ వచనాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలండి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు గారు ఏం చేస్తారట? తీక్షణమైన దేవుని ఉగ్రతను ఆయన ఏం చేస్తారు? చల్లారుస్తాడు. మన మీద దేవుని ఉగ్రత పడిపోకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. తీక్షణమైన ఉగ్రత చెప్పాను కదండి. ఉగ్రత అనే పదానికి ఉన్నటువంటి అర్థమే తీవ్రత మరియు తీక్షణత, అనగా కోపములోని పీక్ స్టేజ్ అంటారు చూసారా, ఎక్స్ట్రీమ్ లెవెల్, అత్యున్నత స్థాయి.
దానిని యేసుక్రీస్తు గారు ఏం చేస్తారట? శాంతపరుస్తారు. మంచి ఉపమానం మనందరికీ తెలిసిందే. లూకాసు వార్త చూద్దాం. మనం చాలాసార్లు చూసాం ఈ ఉపమానాన్ని. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఉగ్రతను క్రీస్తు ఎలా శాంతపరుస్తారు అన్నది మనకు అర్థం కావాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. కోపం వచ్చింది. అంతే కదండి. మరి ఎంతకాలం ఎదురు చూస్తాడు? ఎంతకాలం ఓపిక పడతాడు? ఆయన మాత్రము నరికి పాడేసా. ఎందుకు వచ్చింది దరిద్రం మనకిది? చోటు దండగ దీని వలన ఈ నేల, ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలి. సారాన్ని తింటోంది, చోటును ఆక్రమించింది. ఎరువు పెడుతున్నాం, నీళ్లు పడుతున్నాం, ఇన్ని చేస్తున్నా ఇది ఫలించట్లేదు. దీనివల్ల ప్రయోజనం లేదు. దీని చోటును మరొకటి వేద్దాము, దీన్ని నరికించు అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి లేని ఎడల నరికించివేయుమని అతనితో చెప్పెను. ఎంత బాగుంది చూడండి. యజమానికి వచ్చినటువంటి తీక్షణమైన కోపం, పనికిరాని చెట్టుని నరికేయాలి అనే ఆలోచనను ఏం చేశాడు? ద్రాక్ష తోటమాలి శాంతపరిచాడు. అది కాదు, చూద్దాం, మరొక సంవత్సరం చూద్దామండి. మీరు తొందరపడకండి. నేను దాన్ని కాస్త సెట్ చేసే ప్రయత్నం చేస్తాను. చుట్టూ మళ్ళీ తవ్వుతాను, ఎరువు పెడదాము, చూద్దాము, ఫలిస్తుందేమో. ఫలించకపోతే అప్పుడు మీరు అన్నట్టుగానే నిర్ణయాన్ని అమలు చేద్దాము. కాస్త మీరు ఓపిక పట్టండి అని చెప్పి శాంతపరిచాడు. ఎవరనుకుంటున్నారు? ఎవరి గురించి చెప్పబడింది? మన గురించే చెప్పబడింది. మానవులు, వారి ప్రవర్తనలు, తత్ఫలితంగా దేవునికి వస్తున్నటువంటి కోపము, తట్టుకోలేని ఆగ్రహము, దేవుని ఉగ్రత, తీక్షణమైన ఉగ్రత, దానిని శాంతపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు గారు శాంతపరుస్తున్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, క్రీస్తు ఉండబట్టే సహిస్తున్నాడండి దేవుడు. తెలుసా మీకు? క్రీస్తును బట్టే మనలను ఓపిక పడుతున్నాడు దేవుడు, సహిస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనం చేయడానికి సిద్ధపడి అన్నాడు. చూడండి, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. పరిస్థితి ఎలా ఉందంటే, ఇహ నాశనం చేసేయాలి, ఇహ వాటిని మిగిల్చి ఉంచకూడదు. అంతే కదండి. ఇప్పుడు మనం ఉన్నాం, మన బతుకులు, మన పరిస్థితి ఏమిటండి? దేవుడికి ఏనాడైనా విధేయత కనబరచటం, దేవుని ఆజ్ఞలను పాటించడానికి కష్టపడడం ఉందండి? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను తీర్చుకుంటూ మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ దేవుని పక్కకు నెట్టేస్తున్నామా? ఏమండి, మనకు నచ్చిన బ్రతుకులే కదండి మనం బ్రతుకుతున్నాం. దేవుడికి నచ్చిన జీవితం ఎక్కడ జీవిస్తున్నాం చెప్పండి? ఒక 10 రోజులు బాగుంటాం, 5 రోజులు బాగోము. ఒక 10 రోజులు మన శరీరం తిన్నగా కుదురుగా ఉంటుంది, 11వ రోజున మళ్ళీ మొదలు. ఈ హృదయం కొన్ని రోజుల పాటు కాస్త నిశ్శబ్దంగా ఉంటుంది, మళ్ళీ మోసగించడం ప్రారంభిస్తుంది. మళ్ళీ శరీర కోరికలు మొదలు, మళ్ళీ హృదయ ఆలోచనలు మొదలు, మళ్ళీ తప్పుడు ఆలోచనలు మొదలు. ఎక్కడ కంట్రోల్ ఉంది ఈ శరీరానికి, ఈ మనసుకి? చెప్పండి. చింత చచ్చినా పులుపు చావదని వయసు మీద పడుతున్నా గానీ కోరికలకు మాత్రం అడ్డు అదుపు ఉండదు మనకి. కాబట్టి దేవుని ఉగ్రతలో మనం చిక్కుకోవడానికి, ఆయన చేతిలో పడి మనం పగిలిపోవడానికి అర్హులమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు తన ప్రభావం తానంటే ఏంటో చూపించాలి. ఈ వెధవలకి ఏంటో అనుకుంటున్నారు, నన్ను నా ఉగ్రత ఎలా ఉంటుందో కనబరచాలి వీళ్ళకి ఒకసారి అనుకుంటున్నాడు దేవుడు. తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై, అనగా ఇష్టపడిన వాడై, నాశనము చేయడానికి నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను, అనగా ఉగ్రతను
తీసుకోవడానికి, శిక్షను భరించడానికి, శిక్ష అనుభవించడానికి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన ఏం చేశాడట? పగులగొట్టకుండా, ఆ ఘటములను, ఆ పాత్రలను పగులగొట్టకుండా, ఆ శరీరములను నాశనము చేయకుండా ఏం చేశాడంటే బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి సహిస్తున్నట్ట. ఎవరిని బట్టి సహిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు? యేసుక్రీస్తును బట్టి, క్రీస్తును బట్టి. కాబట్టి దేవుని పిల్లరా, మనలను ఉగ్రత నుండి తప్పించేది యేసుక్రీస్తు గారే. ఇప్పుడు ఆ క్రీస్తు మాటనే మనం లెక్క చేయకపోతే, క్రీస్తునే పట్టించుకోకపోతే, క్రీస్తునే తిరస్కరిస్తే, క్రీస్తు ఆజ్ఞలనే విస్మరిస్తే, క్రీస్తు శరీరమైన లేకపోతే ఆయన శిరస్సుగా ఉన్న సంఘమునే పాడు చేయాలని చూస్తే, పాడు చేస్తూ ఉంటే, ఆడరాని మాటలతో మనుషుల మనసులను కలుషితం చేస్తూ ఉంటే, విభజించేస్తూ ఉంటే, మనుషులకు పొసగకుండా, పొంతన లేకుండా చేసేస్తూ ఉంటే, దేవుడు ఎందుకు కాపాడాలి మనలను? రక్షించడానికి క్రీస్తును పంపించినప్పుడు అన్యజనులు ఆ క్రీస్తునే విస్మరిస్తే వాళ్ళని ఎందుకు దేవుడు రక్షించాలి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉగ్రతకు కారకులము మనమే. కానీ ఎంతకాలం ఉపయోగపడతాడు తండ్రి అయిన దేవుడు కూడా? ఎంతకాలం క్రీస్తు ఆపగలడు తండ్రి అయిన దేవుణ్ణి? నేను ఎప్పుడు వస్తానో నాకే తెలీదు అన్నారు. అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉన్నది అన్నాడు. ఎంత ఆలోచన చూపు అంతా క్రీస్తు మీద ఉన్నప్పటికీ కూడా తండ్రిగా ఆయన నిర్ణయాలు ఆయనకుంటాయి, ఆయన ఆలోచన ఆయనకుంటుంది, ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. యేసుక్రీస్తు గారు ఎంతకాలం అని మన తరపున విజ్ఞాపనలు చేస్తూ, అక్కడే కదండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు కూడాను ఆయనే. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నది కూడా యేసుక్రీస్తు గారే. కానీ ఎంతకాలం అని మనల గురించి తండ్రి గారు శాంతపడిపోతూ, నెమ్మదిస్తూ, ఓపిక పడుతూ, కోపాన్ని తగ్గించుకుంటూ ఉండగలరు చెప్పండి? ఎప్పుడొకప్పుడు బరస్ట్ అయిపోక తప్పదు. మన పిల్లల విషయంలో మనం ఎలా ఓపిక పట్టి 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 ఒక్కసారిగా బద్దలైపోతామో, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా క్షమించి 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 ఇక ఆ లిమిట్ మనం దాటేసిన తర్వాత మనలను సర్వనాశనం చేసేస్తాడు. అది ఈ లోకంలోంచి మన జీవం వెళ్ళిపోవటం కావచ్చు, లేదా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవటం కావచ్చు. దేవుని ఉగ్రత పాలు కాక తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే ఆయన ఉగ్రతకు కారకులం అని తెలుసుకుంటున్నాం. కాబట్టి మనమే ఆయనను శాంతపరిచే ప్రయత్నం చేయాలి. క్రీస్తు ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకాలి. ఏమంటే, క్రీస్తుకు లోబడాలి. దేవుని విస్మరించకూడదు. సువార్తకు ఆటంకం కలిగించకూడదు. వ్యర్థమైన మాటల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చకూడదు. వ్యర్థమైన మాటల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చకూడదు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవడు వింటలేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు వింటున్నాడు. నువ్వు దేని కొరకు మాట్లాడుతున్నావో, ఒక మనిషిని ఎలా తప్పు దారిలోకి తీసుకువెళుతున్నావో, వాడి మనసును ఎలా విరిచేస్తున్నావో దేవుడికి తెలియదా? దేవుడు వినడా? దేవునికి కోపం రాదా? దేవుడికి కోపం రాదా? కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడి దేవునికి ఉగ్రత రప్పించకూడదు. దుర్నీతితో మనం బ్రతికి దేవునికి ఉగ్రత రప్పించకూడదు. మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుటూ మనం దేవునికి ఉగ్రతను రప్పించకూడదు, కలిగించకూడదు. చివరిగా సువార్తకు ఆటంకం కలిగించకూడదు. క్రీస్తుకు వ్యతిరేకంగా ఎవ్వడు ఈ ప్రపంచంలో నిలబడకూడదు. ఏమండి, ఆయనను బట్టి సమస్తము చేయబడినాయి కదా. ఆయననే పట్టించుకోకపోతే ఇంకా అసలు ఎక్కడ ఉండనిస్తాడండి? కలిగి ఉన్నది ఎదియు ఆయన లేకుండా కలగలేదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు కదా. అలాగే
కొలసీలకు రాసిన పత్రికలో కూడా సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. చూడండి ఏముంటుందో. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతట్లో కూడా 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. కలిగి ఉన్న ప్రతీదీ క్రీస్తు వలన కలిగినప్పుడు, నిలిచి ఉన్న ప్రతీదీ క్రీస్తు వలన నిలిచి ఉన్నప్పుడు, ప్రకృతి అంతా క్రీస్తు వలనే చలిస్తున్నప్పుడు, ఆయనే దాన్ని నిర్వహిస్తున్నప్పుడు, ఆ క్రీస్తునే తిరస్కరించి ఆ క్రీస్తు మాటకే విలువివ్వకపోతే అసలు మనల్ని ఏం చెయ్యాలి చెప్పండి? ఈ మత ఛాందసవాదుల్ని ఏం చెయ్యాలి దేవుడు? అందుకే దేవుని పిల్లారా, దేవుని ఉగ్రత తుదమట్టుకు ఈ లోకం మీదకు దిగి వచ్చింది. ఈ చావుల్ని మనం చూస్తున్నాం. ఏమండి, దేవుడు మనుషులు తనను విస్మరిస్తున్న ప్రతిసారి తానున్నానని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనుషులు పేట్రేగిపోతున్న ప్రతిసారి నేనున్నాను రా అంటూ ఉంటాడు. ఎలా అంటూ ఉంటాడు? మనిషి వణికిపోయే ఒకే ఒక్కదానిని తన చేతిలో పెట్టుకున్నాడు, అదే మరణము, చావు. మనిషి సాధించలేనిది, మనిషి ఆపలేనిది, మనిషి పట్టుకుని బంధించి ఉంచలేనిదే మానవ మరణము. దేవుడు దానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రపంచాన్ని వణికిస్తున్నాడు ఈ రోజున. ఒక చిన్న తెగులు ద్వారా, ఒక చిన్న వైరస్, చిన్న క్రిమి, మైక్రోస్కోప్లో చూస్తే తప్ప కనపడదు. అది అంత సూక్ష్మమైనది. వణుకు వణుకు వణుకొస్తోంది దాన్ని తలుచుకుంటేనే. అసలు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడాలంటే భయం, ఎవడన్నా మాస్క్ తీసి కనపడితే భయం, ఎవడన్నా దగ్గరకు వస్తుంటే భయం, ఆఫీసులో దేనన్నా ముట్టుకోవాలంటే భయం. ఏంటి, ఒక చిన్న క్రిమికే ఇంత పెద్ద మనిషి జడిసిపోతున్నాడా? ఇంత పెద్ద మానవ ప్రపంచం, ఇంత పెద్ద మేధో ప్రపంచం, ఇంత పెద్ద వైద్య ప్రపంచం. ఏమండి, అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి పరిశోధనలు చేసే స్థాయికి మనిషి ఎదిగిపోయినా కంటికి కనబడిన ఒక చిన్న క్రిమికి బెంబేలెత్తిపోతున్నాడు అంటే ఆ జీవాన్ని సృష్టించింది ఎవరు? మనిషి మీదకి విడిచిపెట్టింది ఎవరు? దేవుడు. కారణం మానవులు క్రీస్తుని విస్మరించడము, తిరస్కరించడము, క్రీస్తు ఆజ్ఞానుసారంగా బ్రతకకపోవటము. కాబట్టి దేవుని ఉగ్రతకు కారకులు మనమే. కాబట్టి ఆయనను శాంతపరచవలసినది మనమే. ఏ ఏ విషయాలలో దేవుని ఉగ్రత పెళ్ళుబుకుతోందో మనం చూసాం. ఆయా విషయాలలో మనం దేవుణ్ణి శాంతపరిచే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుణ్ణి విస్మరించొద్దు. ఇక నుండి దుర్నీతికి మనం లోబడొద్దు. క్రీస్తు ఆజ్ఞలకు అవిధేయులుగా మనం బ్రతకొద్దు. వ్యర్థమైన మాటలు మన నోటి నుండి రానివ్వద్దు. మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను మనం నెరవేర్చుకోవద్దు. సువార్త ప్రకటనకు ఆటంకంగా నిలవవద్దు. విధేయులమై భయభక్తులతో ప్రభువును సేవించి, తద్వారా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించి, ఆయన ఆజ్ఞానుసారంగా బ్రతికి, ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకుని క్రీస్తు ద్వారా మనము మోక్షమునకు చేరుకోవలసిన వారము. అదే కదని చెబుతున్నాడు దశలోనికి రాసిన 1వ పత్రికలో. ఇందాక మనం చూసిన వచనం ఏమిటి? 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనం నియమించను గాని ఉగ్రత పాలుగుటకు నియమించలేదు. కాబట్టి క్రీస్తు ద్వారా మనము రక్షింపబడాలి తప్పించి నాశనమును కొని తెచ్చుకోకూడదు. ఇది పాఠము. దేవుని ఉగ్రతకు కారకులెవరు? ఎవరూ కాదు, మనమేనండి. కాబట్టి మనం మారాలి. మన పద్ధతి మారాలి. మన ఆలోచనలు, మన నడవడిక, మన ప్రవర్తన అన్నీ దేవునికి అనుకూలంగా మారితేనే మన బ్రతుకు ఈ భూమి మీద కాకపోయినా పరలోకంలోనైనా సరే, లేక మరణం తర్వాత మంచి నెమ్మది, విశ్రాంతి మనకు లభిస్తుంది. అర్థమైంది కదా? ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనములు ఆయన. దేవా, విలువైన మాటలతో మమ్మల్ని నింపుతూ, మమ్మల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుస్తూ, తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని గద్దిస్తూ, మమ్మల్ని ఖండిస్తూ, మాకు బుద్ధి చెబుతూ, మీ మార్గంలో నడవడానికి నాయన పదునైన బాణాలను మాలోకి దింపుతున్నందుకు మీకు ధన్యవాదములు. తండ్రి, మీకు తప్ప మేము ఎవరికి భయపడతాము, ఎవరికి లోబడుతున్నాము నాయన? దేవా,
మీకు విధేయులు కాకపోతే, మీరు పంపిన మీ కుమారుడైన క్రీస్తును అంగీకరించకపోతే, నమ్మకపోతే, ఆయనను ముద్దు పెట్టుకొనకపోతే ఏం జరుగుతుందో మీరు చాలా స్పష్టంగా వివరించారు. దాన్ని అంతటినీ మీ పిల్లలకు కొద్దిమేర తెలియజేశాను తండ్రి. మీ బిడ్డలందరూ విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టి మీకు ఉగ్రతను కలిగించి తమ నాశనమును తాము తెచ్చుకొనక, విధేయులై మీకు అనుకూలముగా జీవించి మిమ్మల్ని శాంతపరచి ఆనందంగా మీ దగ్గరకు రాగలిగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మీ పిల్లలందరినీ ఉంచండి. ఆన్లైన్కి వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక దేశాల నుండి మీ పిల్లలు భక్తి శ్రద్ధలతో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. తండ్రి, వారిని అందరినీ కాచి కాపాడి సంరక్షించండి. తెగులు భయం లేకుండా, తెగులు వారిని తాకకుండా దానికి మీ బిడ్డల దగ్గర అడ్డుకట్ట వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. భారతదేశం నుండి, గల్ఫ్ దేశముల నుండి, ఇశ్రాయేలు దేశం నుండి నాయన అనేక దేశాల నుండి మీ పిల్లలు వాక్యమును వింటున్నారు తండ్రి. అందరినీ కాపాడమని ప్రాధేయపడుతున్నాం. క్రైస్ట్ చర్చ్ కువైట్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ సభ్యులందరి చుట్టూ మీ భద్రతను కావలి ఉంచండి నాయన. జీవనోపాధి నిమిత్తం తండ్రి మేమందరము పనులు చేసుకోవడానికి వెళుతుండగా దేవా, మీ పిల్లలైన మా అందరి చుట్టూ మీ భద్రతను ఉంచండి. అకారణంగా తెగులు బారిన పడకుండా మమ్మల్ని సంరక్షించమని వేడుకుంటున్నాం నాయన. సంఘంలో తెగులు బారిన పడి ఇబ్బందులు పడుతున్న మీ బిడ్డలందరి గురించి నాయన మీకు విన్నవిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. మీ బిడ్డలు మీ కొరకు పడిన కష్టాన్ని, మీ కొరకు చేసిన త్యాగాన్ని, చేస్తున్న త్యాగాన్ని అన్నిటినీ పరిగణలోనికి తీసుకుని తండ్రి, మీ బిడ్డలు మరికొంతకాలం మీ పని జరిగించటానికి, మేమందరము కూడా వారితో కలిసి ఉండటానికి మీ సహాయతను, మీ దయను, మీ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. అనేకులను తెగులు బారి నుండి విడిపించినందుకు, విడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఆయన. అదేవిధంగా తండ్రి, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న మీ పిల్లలున్నారు, కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్న పిల్లలున్నారు, కోవిడ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలందరినీ భద్రతతో ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. ఇంత జ్ఞానాన్ని మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ఆయనకు దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. ప్రార్థించమని అడిగిన మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి, అనేక ఇబ్బందులలోనూ, కష్టాలలోనూ, అనారోగ్య సమస్యలలోనూ ఉండి మీ పిల్లలు మీ దయను, మీ సహాయతను అర్థిస్తున్నారు తండ్రి. వారందరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలందరికీ తగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తమ విలువైన త్యాగాన్ని మీ కొరకు అందిస్తున్న మీ బిడ్డలందరినీ ఈరోజు కూడా ఆయన మీ సముఖమునందు జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలమును వారికి అనుగ్రహించండి తండ్రి. తగిన సమయమందు, తగిన స్థానమున, తగిన చోటున వారికి తగిన ప్రాధాన్యతనిమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా. మా ప్రార్థన అంగీకరించి మాకు ఈ రోజును ప్రసాదించారు. రేపును కూడా ఇవ్వండి తండ్రి. అలాగే అనేక సంవత్సరములు మా బ్రతుకులో అనుగ్రహించి మీ మాటలు నేర్చుకుని అనేక మందికి చాటించి మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను మా బ్రతుకులలో కొనసాగించి పరిశుద్ధులమును, నిర్దోషులమునై మీ సన్నిధిలో నిలువబడగలిగే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.